హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇదేందో కానీ సడన్ గా ప్లాన్స్ అంటే అది కూడా ఫ్రెండ్స్ తోని మస్తు హై ఉంటది ఫీల్. ఇవన్నీ పక్కకు పెడితే తాత్కాల్లో టికెట్స్ లాస్ట్ మూమెంట్ లో బుక్ చేసినారు దోస్తులు. ఇక జొమాటోలో ఆర్డర్ పెట్టుకుని నైట్ తిని 9 PM కి స్టార్ట్ అయిపోయినాము సికింద్రాబాద్ నుంచి వైజాగ్ కి. నైట్ అంతా ఫన్, గేమ్స్, చెట్లు, నెక్స్ట్ ప్లాన్స్ ఏంది, ఏం చేద్దాం వైజాగ్ అన్ని డిస్కస్ చేసుకుంటా పడుకున్నాం. ఇక అట్లా మార్నింగ్ లేచే వరకు ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 9 అయింది. ఈస్ట్ గోదావరిలో కల్దారి అనే స్టేషన్ లో ఆగినాము. పక్కన యాప చెట్టు ఉంటే బ్రష్ చేసినాము. సో గాయ్స్, ఇప్పుడు మేము యాప కొమ్మ వెనుకున్న చెట్టు కొంచెం తీసుకున్నాం. మమ్మల్ని చూసి అందరు తీసుకోవడం స్టార్ట్ చేసారు. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని తిరుగుతారు. ఇప్పుడు ఎంతమంది తీసుకుంటారు మా తర్వాత అందరు దిగారు, అందరు దింపుతారు మెల్ల మమ్మల్ని. ఇక అట్లా ఒకటికొకటి భీమవరం, గోదావరి బ్రిడ్జ్, రాజమండ్రి దాటుకుంటూ ఫైనల్లీ So guys, we are at Vizag. అదేందో భయ్య, కరెక్ట్గా 26 జనవరికి ఇక్కడికి రావడం మంచిగా అనిపించింది. రాగానే ఫస్ట్ చేసిన పని రూమ్ బుక్ చేసినాము. ఫస్ట్ రూమ్ బుక్ చేసుకొని చెక్ ఇన్ అయ్యి ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఫ్రెష్ అయినాము. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అందరం ఫ్రెష్ అయిపోయినాము, రూమ్ తీసుకున్నాము. ఫస్ట్ వచ్చి ఇప్పుడు వైజాగ్ స్టేషన్ దగ్గరనే రూమ్ తీసుకున్నాము. సింహగిరి హోటల్, సింహగిరి. ఇక అందరం ఫ్రెష్ అయిపోయి అరుణ్ కూడా ఫ్రెష్ అయిపోయిండు, నితీష్ ఫ్రెష్ అవుతుండు. జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నాము. బయటకు పోయి ఒక్కలేదు, ఎండ కూడా మస్తుంది. ఇక కొంచెం తిని ఆర్కే బీచ్ 4 o'clock అట్లా 4:30 ఆర్కే బీచ్ పోయి కొంచెం అక్కడ కూర్చొని చిల్ అయి రావడమే. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 3:45 PM అవుతుంది. బేసిక్ గా రెంటల్ బైక్స్ లేకుండే, సో ఆటో బుక్ చేసుకొని ఫస్ట్ వైజాగ్ ఫిషింగ్ హార్బర్ కి అయితే వచ్చినాము. అదేంటో ఈ కుక్క రాగానే మా ఇంట పడుతూనే ఉంది. ఏడికి పోతే ఆడికి వస్తుంది స్టార్టింగ్ నుంచి వెళ్ళి. ఫన్ చేసినాం దాంతో. ఇక అట్లా ఫిషింగ్ హార్బర్ కవర్ చేసి మళ్ళీ 4:45 కల్లా రాక్ బీచ్ కి వచ్చినాము. అక్కడ మనోళ్ళు వీడియోస్, ఫొటోస్ దిగిర్రు. అది అవ్వగానే పక్కనే ఉన్న ఆర్కే బీచ్ కి అయితే వచ్చినాము. ఈవినింగ్ అట్లా సన్సెట్ అయ్యేదాకా అక్కడనే కూర్చున్నాము. బేసిక్ గా నాకు ఒక రీల్ చేద్దాం అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్ సన్మాయ బీచ్ వ్యూ కి అనుకుండే, అంటే మనకు ఆపోజిట్ ఉండే వీడియోస్ అక్కడ రాకుండే, ఏదో ట్రై చేసినాము. ఆర్కే బీచ్ లో ఉన్నాము.
ఇంకా మా వాళ్ళు ఫోటోలు దిగుతారు. ఇంకా 2-3 వీడియోలు తీసుకున్నా. క్రేజీ ఫీల్ ఉంది. నెక్స్ట్ నాకు తెలిసి ఇంకో ఫీచర్ ఉంది, అది చూసుకొని ఇక రూమ్కి వెళ్ళిపోవాలా. రేపు మళ్ళీ మార్నింగ్ అరకు. ఈవినింగ్ అట్లా సన్సెట్ అయ్యేదాకా అక్కడనే కూర్చున్నాము. ఇక నైట్ మొత్తం వైజాగ్ సిటీ రోడ్ ఇంకా బీచ్ సైడ్ రోడ్ తిరుక్కుంటా ఎంజాయ్ చేసినాము. అట్లా వాక్ చేసుకుంటూ ఐఎన్ఎస్ విక్రాంత్ సబ్మెరైన్ కాడికి అయితే వచ్చినాము. లోపలికి వెళ్దామంటే వామ్మో పెద్ద లైనే ఉందని లైట్ తీసుకున్నాము. ఇక మళ్ళీ ఆటో ఎక్కి రూమ్కి వచ్చేసినాం. సో గాయస్ ఇప్పుడే రూమ్కి వచ్చినాము. మొత్తం ఈరోజు మొత్తం ఆర్కే బీచ్ ఇంకా హార్బర్ ఐఎన్ఎస్ విక్రాంత్ అవన్నీ చూసి వచ్చినాం అందరము. హైదరాబాద్ స్ట్రీట్ కానీ ఏం తక్కువ లేదు, వైజాగ్ స్ట్రీట్ మస్తు ఉంది. కాకపోతే అక్కడ అందరు అమ్మాయితో తిరుగుతారు, మేము అబ్బాయితో తిరిగినాం అంతే. ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5కి లేచినాము. హలో గాయస్, గుడ్ మార్నింగ్. టైం ఇప్పుడు 5:40 AM అవుతుంది. ట్రైన్ 6:10కి ఉంది అరకుకి. ఇప్పుడు అందరం బయలుదేరి పోతున్నాం. ఇప్పుడు రెడీ అయినాం అందరం. కిర్నాండూల్ ఎక్స్ప్రెస్ పోయి డైరెక్ట్ ట్రైన్ ఎక్కి అరకులో వెళ్తాం. బేసిక్గా అరకు, కాఫీ వ్యాలీ ఇవి ఉంటాయి కదా, అసలు ఇవి చూసే ఇంట్రెస్ట్ ఎవరికి లేకుండే. సో టైం వేస్ట్ చేయకుండా లంచ్ చేసి వంజంగి అనే ప్లేస్కి స్టార్ట్ అయిపోయినాము జీప్ మాట్లాడుకొని. తెలుసా మనసా గలియోं में मोहब्बत. ఇక ఫైనల్లీ వంజంగికి వచ్చినాము. 4:20 PM అయింది. ఇక షెల్టర్ కోసం అదే క్యాంప్ కోసం వెతికినాము. ఫైనల్లీ బీబీసీ పాయింట్ లో ఒక రేట్ ఫిక్స్ చేసినాము. 2 క్యాంప్స్ అయితే తీసుకున్నాము. ఎంట్రీ అక్కడి నుంచి ఉంది. ఇట్లా స్టార్ట్ అయ్యి ఇక్కడ మంచిగా ఒక వింటేజ్ ఫీల్ వచ్చే హెడ్ల బండి ఒకటి డెకరేట్ చేసినారు. సో బేసిక్ ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి, 3 స్టెప్స్ లాగా. ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్, అక్కడ థర్డ్. సో మేము ఇక్కడ ఈ 2 క్యాంప్స్ తీసుకున్నాము. ఒక్కటి 500 పడింది. బేసిక్గా 1300 చెప్పినారు రెండింటికి కలిపి. పెద్దదానికి 1300 చెప్పినారు, చిన్నదానికి 700 ఏమో చెప్పినారు. లాస్ట్కి 1000కి 2 ఇచ్చినారు. బామ ఇక్కడ బామ చూసుకుంటుంది. ఇక్కడ బామ ఉంది, అమ్మమ్మ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది ఆమె లాస్ట్కి స్టూడెంట్స్ అని చెప్తే ఇక 1000కి ఈ 2 ఫిక్స్ చేసినారు. కానీ వ్యూ మాత్రం ఇక్కడ నుంచి క్రేజీ ఉంది. అరుణ్, ఇది ఇవి ఈ రిసార్ట్ పేరు ఏంది? ఈ రిసార్ట్ అయింది పేరేంది? బెడ్ బెంచర్సా? బ్యాక్ బెంచర్స్? బెడ్ బెంచర్స్, బ్యాక్ ప్యాకర్స్. రైట్ గైస్, ఇది ఈ రిసార్ట్ పేరు బ్యాక్ ప్యాకర్స్. చూడు ఎంత బ్యూటిఫుల్ ఉంది. క్యాంప్ ఫైర్ కూడా సెట్ చేస్తారంట కొంచెంసేపు అయినాక. అవన్నీ క్యాప్చర్ చేసి మీకు చూపిస్తా. మన లోపల మంచి సెట్ అయినారు. వైన్ బాటిల్ తెచ్చుకున్నాము క్యాంప్ ఫైర్కి. రైట్, హలో గాయ్స్, వీఆర్ అట్ వంజంగి. ఈరోజు మార్నింగ్ లేచి 6:45 AM నుంచి వెళ్ళి విశాఖపట్నం నుంచి వెళ్ళి ఇక్కడికి ఏడికి మన అరకు వ్యాలీ దాకా ట్రావెలింగ్ చేసినాము. కొన్ని క్రేజీ సీన్స్ క్యాప్చర్ చేసినాము, అవి వస్తాయి. సో అరకు నుంచి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయినాము? అరకు నుంచి వెళ్ళి ఇక్కడికి అరౌండ్ 1 స్టార్ట్ అయినా. 1కి స్టార్ట్ అయ్యి ఇక్కడ 3 వరకు ఇక్కడికి వచ్చినాము. రీచ్ అయినాము. ఇక్కడ 2 క్యాంప్స్ తీసుకున్నాము. 4 మెంబర్స్కి 2 క్యాంప్స్ తీసుకున్నాము. ఇంకా క్యాంప్ ఫైర్ కూడా వేస్తారు కొంచెం అయిపోయినాక స్టార్ట్ అవుతుందంట. లైటింగ్ కూడా ఉంది ఇక్కడ. ఇదే కొంచెం సీనిక్ ఉంది, అందుకే ఇక్కడికి వచ్చినాము. చలి మాత్రం ఘోరంగా ఉంది, అందుకే చదువుకుంటూ మాట్లాడుతున్నా. నెక్స్ట్ టైం మీరు వచ్చిన రేపు మార్నింగ్ 3 AM కొండెక్కాలి. క్యాంపింగ్ ట్రెక్కింగ్ ఉంది. 3 AM ట్రెక్కింగ్ ఉంటుంది.
ఆటోలో వెళ్ళొచ్చు. ట్రెక్కింగ్ త్రూ 6 కిలోమీటర్స్ నుంచి ట్రెక్కింగ్ చేసి వెళ్తే బాగుంటుంది అంటున్నారు అందరూ. ఫస్ట్ ఇక్కడ నుంచి చెక్ పోస్ట్కి వెళ్ళి చెక్ పోస్ట్ నుంచి ట్రెక్కింగ్ వ్యూ పాయింట్కి వెళ్ళాలి. ఇప్పుడే లైట్స్ ఆన్ అయినాయి. ఇక నైట్ కొన్ని సీన్స్ అని క్యాప్చర్ చేసి లైన్గా వస్తూ ఉంటాయి. రైట్ మళ్ళా బేసిక్గా వ్యూ పాయింట్కి వచ్చేసినాము. 6 లోపలనే 5:46 కల్లా వచ్చేసినాం ఇక్కడికి. ఆఫ్టర్ 3 to 4 కిలోమీటర్స్ ఆఫ్ ట్రెక్కింగ్. పెద్ద డిసప్పాయింట్మెంట్, లైక్ సన్ అయితే రాలేదు. ఇక్కడ చలి, ఇంతగానో నడిచినందుకు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇంకా ఇక్కడ చికెన్ సీకులు అంటాయేవో తినండికి, అవి తప్ప ఇంకేం లేవు. ఇంతగానం ట్రావెలింగ్ చేసి వైజాగ్ నుంచి ఇక్కడ వచ్చి పెద్ద డిసప్పాయింట్మెంట్. ఇవన్నీ పక్క పెడితే దీనివల్ల తెలుస్తుంది అంటే మన ఫిజికల్ ఫిట్నెస్ ఎట్లుంది, ఇట్లా చేయడం వల్ల మనం ఎంత స్ట్రెంగ్త్ మనకి ఎంత ఉంది, మన హెల్త్ ఎట్లుందని తెలుసుకున్నాం. సో ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్. మంచి మెమరీస్ అయితే ఉన్నాయి. ప్రతి ట్రిప్కి ఒక మెమరీ ఉంటాయి కదా, ఇట్లా చాలా మెమరీస్ ఉన్నాయి ఈ ట్రిప్కి అయితే. సడన్ ట్రిప్